నమస్సులు. సన్మార్గం కార్యక్రమానికి స్వాగతం. సన్మార్గం అంటే ఏంటో మనకు తెలిసిన విషయమే. ఈ సన్మార్గంలో మనం అందరం కూడా ఉండడానికే ఈ సన్మార్గ కార్యక్రమం. సాధారణంగా మనిషికి ఏది ముఖ్యమైంది, ఎలా మనిషి బ్రతకాలి అనేటువంటి విషయంలో మనకు వేదాలు, ఉపనిషత్తులు చాలా అంశాలను అందిస్తూ ఉంటాయి. తైత్రీయ ఉపనిషత్తు లోపల సత్యం వద, ధర్మం చర అని ఇలా సత్యాన్ని పలకండి, ధర్మాన్ని ఆచరించండి అని ఇలా చెబుతూ ఉంటాయి. అయితే వరుణ మహర్షి యొక్క కుమారుడైన భృగు మహర్షి ఒకసారి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమని? అసలు ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మం బ్రహ్మం అంటూ ఉంటారు కదా, అసలు బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మాన్ని ఎలా పొందగలగాలి అనేటువంటి విషయం నాకు సందేహంగా ఉంది, ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు వరుణుడు చెప్తాడు, నాయనా, నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే తపస్సు చేయాలి. తపస్సు చేస్తేనే బ్రహ్మం అంటే ఏంటో తెలుస్తుంది. ఎలా? వెళ్ళి తపస్సు చేసేయి, నీకు తెలుస్తుంది అని చెప్తాడు. అలా తపస్సుకు వెళుతాడు. వెళ్ళి తాను దీర్ఘకాలంగా తపస్సు చేసి తండ్రి దగ్గరికి వస్తాడు. వచ్చి నాకేంటో తెలిసింది బ్రహ్మం అంటే అంటాడు. అంటే చెప్పు అంటాడు. మొదటిదేంటి? అన్నం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్వేవ కల్విమాని భూతాని జాయంతి. నాన్నగారు, అన్నమే ఈ ప్రపంచంలో ఉన్న బ్రహ్మము. అన్నం ద్వారానే అందరూ బతుకుతూ ఉన్నారు. అన్నం అందరి లోపల ఉంది. అన్నం లోపలనే అందరు ఉన్నారు. ఎందుకంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు కదా, అంతా కూడా బ్రహ్మంకు సంబంధించింది అనే విషయం చెప్తున్నప్పుడు మరి ఏదైనా కూడా బ్రహ్మం అనుకోవాలి అని చెప్తాడు. అటువంటి బ్రహ్మాన్ని గురించి అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చెప్తారు. అంటే తినేటువంటి వాడు, తినిపించేటువంటి వాడు అంతా బ్రహ్మమే. అలా ఆలోచించి చూసినప్పుడు ఇక్కడ ఈయన చెప్పింది ఏంటంటే గిట్ట అన్నమే బ్రహ్మం, అన్నంలోనే అన్నీ ఉన్నాయి అని చెప్తాడు. అంటే తండ్రి అంటాడు, కాదు అన్నం బ్రహ్మం కాదు, నువ్వు వెళ్ళి మళ్ళీ తపస్సు చేయి అంటాడు. మళ్ళీ తపస్సుకు వెళుతాడు. వెళ్ళి అడుగుతాడు మళ్ళీ, ఏంటి నేనేం చేయాలి మళ్ళీ మరి అంటే, తపస్సు చేయమని చెప్పాను కదా, తపస్సు చెయ్యి. మళ్ళీ తపస్సుకు వెళుతాడు. తపస్సుకు వెళ్ళి తపస్సు చేస్తాడు. మళ్ళీ ఆలోచన వస్తుంది అంతర్గతంగా తనకు. వచ్చేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. వచ్చి తండ్రి దగ్గర కూర్చొని మళ్ళీ చెప్తాడు, బ్రహ్మం అంటే ఏంటో తెలిసింది. ఏంటి బ్రహ్మం? తద్బ్రహ్మేతి వ్యజానాత్. ఏంటది అంటే ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ ప్రాణాద్వేవ కల్విమాని భూతాని జాయంతి ప్రాణేన జాతాని జీవంతి. ఇది చెప్పాడు. ప్రాణంలోనే అన్నీ ఉన్నాయి. ప్రాణంతోటే అందరూ బతుకుతున్నారు. ప్రాణం వల్లనే ఈ ప్రపంచం నడుస్తున్నది. కాబట్టి ప్రాణమే బ్రహ్మము అన్నాడు. కాదు అన్నాడు వరుణుడు. మరి ఇంకేంటి? వెళ్ళు తపస్సు చేయి. చూసారా, సాధన అనేటువంటిది ఎలా ఉంటుందో ఇక్కడ మనకు తెలుస్తున్నది. మనం తెలుసుకున్నాయని నిజం అనుకోవడం పొరపాటు. సాధన చేస్తూ పోవాలి. అలా సాధనకి పంపించాడు. మళ్ళీ వెళ్ళాడు. ఇప్పటికి మనం గమనించండి, ఇక్కడ మొదటిది అన్నమయ కోశం అయింది, రెండవది ప్రాణమయ కోశం అయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ తపస్సు చేశాడు. తపస్సు చేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి మళ్ళీ చెప్పాడు. ఏం చెప్పాడు మళ్ళీ ఇప్పుడు? మనో బ్రహ్మేతి వ్యజానాత్ మనసాద్వేవ కల్విమాని భూతాని జాయంతి మనసేన జాతాని జీవంతి మనఃప్రయంత్యభిశంవిశంతి. అంటే మనస్సే గొప్పది. ఎందుకంటే మనస్సుతోటే ఇవన్నీ నడుస్తున్నాయి.
మనస్సుతోటే, అంటే మనస్సు అనే ఇంద్రియం చేతనే ఇవన్నీ నడుస్తున్నాయి. మనస్సు లేకపోతే ఏదీ లేదు కదా, కాబట్టి మనసే బ్రహ్మము అన్నాడు. కాదు అన్నాడు ఆయన. మనస్సు బ్రహ్మం కాదు. నువ్వు అన్న దాంట్లో అన్నం బ్రహ్మం కాదు, ప్రాణం బ్రహ్మం కాదు, మనస్సు బ్రహ్మం కాదు. మరేంటి బ్రహ్మం? వెళ్ళు, మళ్ళీ తపస్సు చేయి. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తపస్సు చేశాడు చాలా కాలం. మళ్ళీ జ్ఞానోదయం అయింది, వచ్చినాడు. వచ్చేసి తండ్రికి చెప్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాధ్యేవ కల్విమాని భూతాని జాయంతి విజ్ఞానే నజాతాని జీవంతి విజ్ఞానం ప్రయంత్యపి సంవిశంతి. ఇలా చెప్తూ ఉన్నాడు. మళ్ళీ నాన్నగారు విజ్ఞానమే బ్రహ్మము, బ్రహ్మం అంటేనే విజ్ఞానము. తండ్రి మళ్ళీ కాదంటున్నాడు. అదేంటి, అన్నం అంటే కాదన్నావు, ప్రాణం అంటే కాదన్నారు, మరి మనస్సు అంటే కాదన్నారు, విజ్ఞానం అంటే కాదన్నారు. నువ్వు ఒక్కొక్క మెట్టెక్కుతూ వస్తున్నావు నాయన, ఇప్పటిదాకా విజ్ఞానం వరకు వచ్చావు. మళ్ళీ తపస్సు చేయి, వెళ్ళు, వెళితే నీకే తెలుస్తుంది ఏంటో అని చెప్పి మళ్ళీ చెప్పాడు. ఒక విద్యార్థిని తన యొక్క జ్ఞానాన్ని పొందడం కొరకు తండ్రి ఏ రకంగా ఇక్కడ పురమాయిస్తున్నాడో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆచార్యాత్ పాదమాదత్తే అనే దాని లోపల పాదము శిష్య స్వమేధయ అంటాడు. ఒక పాదము శిష్యుడు తనంతట తాను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నీ గురువు గారు చెప్పరు కదా. కాబట్టి ఇక్కడ తండ్రి పిల్లవాడిని మళ్ళీ పంపించాడు తపస్సుకు. మళ్ళీ తపస్సుకు వెళ్ళాడు, తపస్సు చేశాడు. ఇక ఇప్పుడు మళ్ళీ తనకు విషయం తెలిసింది. వచ్చాడు, వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు. కూర్చొని చెబుతున్నాడు. తండ్రి అడిగాడు, ఏం నేర్చుకున్నావు, ఏం వచ్చింది, నీకేం తెలిసింది అంటే చెప్తున్నాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతి ఆనందే నజాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిశంభిశంతి. ఇలా చెప్తూ ఉన్నాడు. నాన్నగారు ఆనందమే బ్రహ్మము అన్నాడు. ఆనందంలోనే ఈ ప్రపంచమంతా నడుస్తున్నది. మనిషి పుట్టుక ఆనందంతో ప్రారంభం. మనిషి జీవితం ఆనందమయమైంది. మనిషి నడక ఆనందమయంతో గొప్పది. ప్రపంచ సృష్టి అంతా కూడా ఆనందంతో ఉంది. ఆనందం వల్లనే నడుస్తున్నది. కాబట్టి ఆనందమే బ్రహ్మము అన్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, సరి అయిన విషయాన్ని తెలుసుకున్నావు నాయన, ఆనందమే బ్రహ్మము. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మము. ఎవరైతే ఈ బ్రహ్మాన్ని అంటే ఆనందాన్ని పొందుతున్నాడో వాడు బ్రహ్మాన్ని పొందినట్టే. ఈ ఆనందం ఎక్కడ ఉంది? ఇది అంతర్గతంగా ఉంది. మనిషి యొక్క మనసు లోపల ఉంది. ఇది బుద్ధి లోపల ఉంది, ఆలోచనతోటి బుద్ధి లోపల ఉంది. అటువంటి ఆనందాన్ని పొందడమే అవసరం. మనిషి ఆనందాన్ని పొందడమే బ్రహ్మాన్ని పొందినట్టు. అందుకొరకే జ్ఞానోదయం అయింది, జ్ఞానోదయం అయింది అంటే ఏంటి జ్ఞానోదయం కావడం అంటే, మనిషికి తాను ఏది అవసరమో ఆ విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానోదయం కావడం. కాబట్టి ఆనందాన్ని తెలుసుకోగలగాలి. ఆనందము ద్వారానే మనిషి జీవితం. కొడుకుకు తల్లితోటి ఆనందం, అన్నకు చెల్లెతోటి ఆనందం, భార్యాభర్తలకు పరస్పర ఆనందం. మరి వీళ్ళందరికీ కూడా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంతరాత్మ నుంచి వస్తుంది. అంతరాత్మను పొందగలగాలి, అదే ఆనందం. కాబట్టి ఆ ఆనందాన్ని పొందడమే బ్రహ్మం పొందడం. దాని గురించే మరి వరుణుడి దగ్గర భృగు మహర్షి మాట్లాడినారు. మొదలేం చెప్పినాడు? అన్నం అన్నాడు. అంటే అన్నమయ కోశం, అది కాదు. ప్రాణమయ కోశం, అది కాదు. మనోమయ కోశం, అది కాదు. విజ్ఞానమయ కోశం, అది కాదు. చివరికి ఏంటి? ఆనందమయం. ఈ ఆనందమయ కోశం అనేటువంటిదే మనిషికి చాలా ముఖ్యమైంది. దానితోటే మనం జీవించగలుగుతున్నాం. మనం కాదు, సకల చరాచర ప్రాణులన్నీ కూడా ఈ ఆనందం అనే దాంతో బతుకుతున్నాయి. ఆనందంతో సృష్టి ఉంది అని చెప్పడంతో, ఆ విషయాన్ని చర్చించడంతో అప్పుడు చాలా సంతోషపడతాడు మరి వరుణుడు కానీ భృగు మహర్షి కానీ. కానీ ఒక్క మాట, ఆ దాంట్లో కొనసాగింపుగా కొన్ని మాటలు వస్తాయి. ఏంటి
అన్నం న పరిచక్షీత. అన్నం గురించి, అన్నాన్ని నువ్వు బ్రహ్మంగా భావించు. అన్నం భావించడంలో తప్పు లేదు, కానీ అన్నాన్ని ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకు. అలాగే అన్నం బహుకురువీత. ఈ భూమి మీద ఉండేటువంటి అన్నము అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకొని మసులుకో. ఇలా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ తదితర కోశాల గురించి తాను మరి తండ్రి దగ్గర విషయం తెలుసుకున్నటువంటి వాడిన భృగు మహర్షి సంతోషంతో తాను ముందుకు వెళతాడు. ఆ సంతోషం వ్యక్తం చేయడంలోనే ఈ సారాంశం అంతా కూడా ఇమిడి ఉంది. అందుకొరకే మనం అంతా కూడా ఒక అంతర్దర్శనం చేయడం వల్ల అంతర్బహిష్య తత్సర్వ్యం వ్యాప్యనారాయణ స్థిత. ఎక్కడైనా సరే అంతర్గతంగా కానీ బహిరంగంగా కానీ ఎక్కడైనా కూడా ఆ నారాయణుడు సువ్యవస్థమై ఉన్నాడు. అటువంటి ఆ మహాదైవశక్తి సంపన్నతనే, ఆ శక్తి సంపన్నతనే తెలుసుకోవడమే ఆనందం, దాన్ని పొందడమే బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని పొందడానికి మనం చేసేటువంటి ప్రయత్నమే సన్మార్గం. అటువంటి సన్మార్గానికి మనం అందరం కూడా బద్ధులై ఉండాలి. మన వేదాల్లో ఉండేటువంటి ఇలాంటి విషయాల గురించి మనం తప్పనిసరిగా మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేటి కాలంలో ఎక్కడికో వెళ్ళి మనం వేదానికి అర్థం చెప్పండి అనడం కంటే చాలామంది మహానుభావులు ఈనాటి కాలంలో మనకు సాంఘిక మాధ్యమం అంటే సోషల్ మీడియా ద్వారా అనేక విధాలుగా ఈ వేదాలకు సంబంధించిన అర్థాల్ని అందిస్తూ ఉన్నారు. వేదంలో ఉండే అంతరార్థాల్ని అందిస్తూ ఉన్నారు, సూక్ష్మాంశాల్ని అందిస్తూ ఉన్నారు. కనీసం వాటిని వింటే, పెద్దవారైనా వింటే పిల్లవాళ్ళకి వీటిని అందించడం చాలా సులభమవుతుంది. అలా సులభమైనప్పుడు మనం అనేక రకాలైన విజ్ఞాన విషయాల్ని పొందగలుగుతాం. ఈ విజ్ఞాన విషయాలను తెలుసుకోవడం, మరి ఈ మానసిక పరిపక్వతను పొందడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంత అవసరమో మనకు వేదాలన్నీ కూడా నొక్కి చెబుతున్నాయి. అందులో ఇలా చెప్పిందే ఈ భృగువల్లి. కాబట్టి ఈ సన్మార్గం ద్వారా మనం అందుకున్నటువంటి ఈనాటి ఈ బ్రహ్మం అనేటువంటి విషయాన్ని ఎంత చెప్పుకున్నా కూడా తరగనిది. అటువంటి ఈ భృగువల్లి గురించి మనం చర్చించుకున్నాం. దీంట్లోనే ఈ తైత్తిరీయ ఉపనిషత్తులోనే వేద మనోనుచ్చార్యాంతే మనశాస్తే, ఇంతకుముందు చెప్పాం కదా, సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమథ. స్వాధ్యాయం చేయాలి. విద్యార్థి అయిన వాడు స్వాధ్యాయం చేయాలి. ఆ అధ్యాయం తనకు తానుగా చదువుకోకపోతే కష్టం, తనకు తానుగా తెలుసుకోకపోతే కష్టం. కేవలం పుస్తకంలో ఉన్న విషయాల్ని బట్టి పెట్టడమే కాదు చదువు అంటే. తనకు తానుగా అధ్యయనం చేయడం, తనకు తానుగా తెలుసుకోవడం, తపః 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 తపస్సు చేయడం అనేది ముఖ్యం. అందుకొరకనే వేదం మనకు శాసిస్తుంది. ఏతదనుశాసనం, దాన్ని ఉపాసించడమే మన కర్తవ్యం. ఆ వేదాన్ని ఉపాసించడమే మన కర్తవ్యం. వేదంలో ఉండేటువంటి అనేక విషయాలు తెలుసుకోవడమే మన కర్తవ్యం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకే భృగు మహర్షి వరుణుడికి దగ్గర ఏ సంభాషణ అయితే జరిగిందో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకొని బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. సత్యంగా మాట్లాడడం, ధర్మంగా చరించడంలో ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి అటువంటి విషయాలను మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉందాం, వాటి గురించి తెలుసుకుంటూ ఉందాం. స్వస్తి.